ఒకప్పుడు ఓ ఊరు నది కట్టే జీవితం. అయితే ఆ ఊరు ఆ జీవితం నీటిలో మునిగిపోయింది. ఇది కేవలం ఒక కథ అనుకుంటున్నారా? కాదు, ఓ అద్భుత ఇంజనీరింగ్ మిరాకిల్. అదే హిరకుడ్ డ్యామ్ కథ. కానీ ఇది కేవలం డ్యామ్ కథ కాదు, ఇది వేల గ్రామాల త్యాగాల కథ, నీటి కోసం జరిగిన పోరాట కథ. హిరకుడ్ డ్యామ్ భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో సంబల్పూర్ జిల్లా దగ్గర మహానదిపై నిర్మించిన డ్యామ్. దీని పొడవు దాదాపు 258 కిలోమీటర్లు. అరే, ఒక డ్యామ్ అంత పొడవా? ఎందుకు అని అనుకుంటున్నారా? ఇది కేవలం నీటి నిల్వ చేయడానికి కాదు, భారీ వరదల్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తికి, సాగునీటి కోసం నిర్మించారు. ఈ డ్యామ్ వెనుక ఒక గొప్ప వ్యక్తి దృఢ సంకల్పం ఉంది. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ భీమారావ్ అంబేద్కర్ గారు. 1945లో ఆయన ఇండియా నీటి వరసపై జాతీయ పాలసీ తీర్చిదిద్దినప్పుడు హిరకుడ్ డ్యామ్ ఐడియా పుట్టింది. ఆయన సూచనలతో ముఖ్య ఇంజనీర్ మీ నిక్సన్ నేతృత్వంలో 1948లో ఈ డ్యామ్ పనులు మొదలయ్యాయి. కానీ ఈ డ్యామ్ కట్టడమే కాదు, కొన్ని గ్రామాలు కొనలను మునిగిపోయే కారణం కూడా హిరకుడ్ డ్యామ్ వల్ల. 150 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఆ గ్రామాల్లో నివసించే 2000 మంది ప్రజలు తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. అంతటి త్యాగానికి న్యాయం జరిగిందా? అది ఇప్పటికీ ఓ ప్రశ్నలా మిగిలిపోయింది. అయితే ఈ డ్యామ్ వల్ల భారీ లాభాలు జరిగాయి. ప్రతి సంవత్సరం మహానదిపై వచ్చే భారీ వరదలు ఇది నియంత్రిస్తుంది. లక్షల ఎకరాల భూములకు సాగునీటిని అందిస్తుంది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. సమీపన నగరాలకు తాగునీరు అందిస్తుంది. ఇది భారతదేశంలో భారీ మల్టీపర్పస్ ప్రాజెక్టుకున్న మొదటి ఉదాహరణ. ఇవన్నీ విని మనం అభివృద్ధి మీద గర్వపడవచ్చు. కానీ అదే సమయంలో అభివృద్ధికి వెనక మానవ త్యాగాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. హిరకుడ్ డ్యామ్ కథలో ప్రగతికి బలైన జీవితాలున్నాయి. ఒకవైపు ప్రపంచంలోనే అద్భుతమైన డ్యామ్, మరోవైపు నీటిలో మునిగిపోయిన ఎన్నో జ్ఞాపకాలు. హిరకుడ్ డ్యామ్ మనకు ఒక పాఠం చెబుతుంది. అభివృద్ధి అనేది కేవలం నిర్మాణం కాదు, అది సమతుల్యత అని. మీ అభిప్రాయం ఏమిటి? ఈ డ్యామ్ నిర్మాణం సరైనదా, లేక మరింత జాగ్రత్త ఉండాల్సిందా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.